అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు దేవి ఎక్స్ప్లోరేషన్స్. ఈరోజు మన ఛానల్లో పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఏ విధంగా అప్లై చేసుకోవాలి, అది దేనికి అవసరం అనేది ఈ వీడియోలో మీకు నేను తెలియజేస్తానండి. దయచేసి నా వీడియోని ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయొద్దు. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోమాకండి. మీకు డిస్క్రిప్షన్లో మీకు లింక్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను, ఎలా అప్లై చేయాలి అనేది, ఏ పోర్టల్ ద్వారా అనేది. మీకు పోలీస్ వెరిఫికేషన్ అప్లై చేయడానికి మీకు సిటిజన్ పోర్టల్స్ ఉంటాయి కదండి, మీ సేవ ద్వారా అప్లై చేసుకోవచ్చు. మీ సేవ సిటిజన్ పోర్టల్స్ ఉంటాయి కదా, ఇండివిజువల్ లాగిన్స్ ఉంటాయి కదండి. గూగుల్లో మీ సేవ సిటిజన్ పోర్టల్ ఎంటర్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ వస్తుంది కదా. ఇది క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ మీకు సిటిజన్ పోర్టల్ లాగిన్ ఐడి ఎలా క్రియేట్ చేయాలో గతంలో చెప్పాను, అది మీకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. మీ యూజర్ ఐడి, పాస్వర్డ్, మీ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ ఇన్ అవ్వాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ అయితే వస్తుందండి. ఇప్పుడు మీరు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేసుకోవాలి కదా. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీరు ఎవరైతే సిఎస్సి సెంటర్ అనేది పెట్టుకోవాలనుకుంటున్నారో, సిఎస్సికి అప్లై చేసుకోవాలి, పాన్ సర్వీసెస్, యూటీఏ అండ్ ఎన్ఎస్డిఎల్ పాన్ కంపల్సరిగా మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అయితే మ్యాండటరీ అండి. జాబ్స్ నీట్ గవర్నమెంట్ జాబ్స్, సెంట్రల్, స్టేట్ అండ్ గవర్నమెంట్ జాబ్స్కి మీకు ప్రిపేర్ అయ్యి ఆ జాబ్స్ పొందిన వాళ్ళు జాబ్స్కి వెళ్ళాలి అన్నా సరే మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది మీకు కంపల్సరీగా ఉండాలి. ఇందులో మీకు లెఫ్ట్ సైడ్న లిస్ట్ ఆఫ్ సర్వీసెస్ ఉంది కదండి, ఇది జస్ట్ ఇలా క్లిక్ చేస్తే, జస్ట్ ఇలా మౌస్ కర్సర్ ఆన్ చేస్తే మీకు ఈ విధంగా సర్వీసెస్ అయితే వస్తాయి కదా. ఇందులో మీకు సెకండ్ వన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మీకు ఇన్సూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్ ఉంది. ఇది మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవడానికండి. అదే రెన్యువల్కి కానీ ఏదైనా రెన్యువల్ అయితే ఉండదు. పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది 3 monthsేనండి. 3 months తర్వాత అది అనేది వ్యాలిడిటీ ఉండదు, 3 months వరకే. ఈ ఇన్సూరెన్స్ అనేది క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. మీకు అప్లికేషన్ ఫిల్ చేసే ముందు మీరు ఒక A4 షీట్ పేపర్, ఒక వైట్ పేపర్ మీద మీకు ఈ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది ఎందుకు కావాలి, దేని పరంగా మీకు ఈ పోలీస్ సర్టిఫికేట్ కావాలి, వెరిఫికేషన్ సర్టిఫికేట్ కావాలి అనేది మీరు మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వాళ్ళకి మీరు లెటర్ రాయాలి. ఇన్స్పెక్టర్కి లెటర్ రాసి మీకు జాబ్ పరంగా కావాలా, బిజినెస్ పరంగా కావాలా, దేని పరంగా కావాలి అనేది మీరు ఒక లెటర్ రాయాలి. లెటర్తో పాటు మీ ఆధార్ ఐడి ప్రూఫ్ కంపల్సరీగా ఉండాలి. మీకు పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అప్లై చేసేటప్పుడు మీకు ఒక అప్లికేషన్ కూడా మీరు ఫిల్ చేయాలి. ఆ అప్లికేషన్ కూడా మీకు నేను డిస్క్రిప్షన్లో నేను ప్రొవైడ్ చేస్తాను. మీకు అప్లికేషన్ అనేది ఈ విధంగా ఉంటుందండి. అప్లికేషన్ ఫర్ ఇన్సూరెన్స్ ఆఫ్ సర్టిఫికేట్. మీ అప్లికేషన్ నెంబర్ అంటే మీ అప్లికేషన్ నెంబర్ మీన్స్ మీకు ఇక్కడ మీకు అప్లికేషన్ నెంబర్ అనేది IOC ఉంది కదా, ఇది మీకు అప్డేట్ అయిపోతూ ఉంటుంది. మీరు ఇప్పుడు అప్లై చేసేటప్పటికి లేట్ అయిపోయింది అనుకోండి, ఈ అప్లికేషన్ నెంబర్ అనేది చేంజ్ అయిపోతుంది. మీరు ఫాస్ట్గా అనేది చేసుకోవాలి. ఈ నెంబర్ అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ ఆధార్ నెంబరు, వాళ్ళ ఫుల్ నేము, సర్నేమ్ కూడా ఇవ్వాలి. నెక్స్ట్ జెండర్, మీరు మెయిలా ఫీమేలా, ఏజ్, ఆక్యుపేషన్, మీరు బిజినెస్, శాలరీ, ఎంప్లాయిడ్ ఏదో ఒకటి ఇవ్వాలి. అడ్రస్ లైన్ 1, అడ్రస్ లైన్ 2 ఇవ్వాలి. స్టేట్, మీరు ఏ స్టేట్ సంబంధించిన వాళ్ళు, ఏపీ ఆర్ తెలంగాణ. డిస్టిక్, ఏ డిస్టిక్, ఏ మండల్, విలేజ్, సిటీ, మీ పిన్ కోడ్, మీ మొబైల్ నెంబర్ ఇచ్చిన తర్వాత మీకు ఇక్కడ మీ మెయిల్ ఐడి ఇస్తే ఇవ్వండి, లేకపోతే స్టార్ మార్క్ ఉన్నాయి మాత్రం కంపల్సరీగా ఇవ్వాలి. మీకు ఇక్కడ ఇన్ఫార్మేట్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, మీకు ఇన్ఫార్మేట్ డీటెయిల్స్లో మీకు మీ నేమ్కి మీరు వైఫ్ ఆఫ్, ఫాదర్, డాక్టర్ ఆఫ్, సన్ ఆఫ్ ఉంటారు కదండి, కేర్ ఆఫ్, మీ ఫాదర్ నేమో మీ హస్బెండ్ నేమో రాయండి. వాళ్ళ ఇంటి పేరు, మీకు రిలేషన్ ఏమవుతారు, మీకు ఫాదర్ అవుతారా, హస్బెండ్ అవుతారా, మదర్, ఎవరైనా ఆ ఇన్ఫార్మేట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పేజ్లో మీకు సర్వీస్ డీటెయిల్స్ ఉన్నాయి కదండి. సర్వీస్ డీటెయిల్స్కి వచ్చేసరికి మీకు సర్వీస్ రిక్వైర్డ్ ఫర్, అసలు మీ పోలీస్ సర్టిఫికేట్ అనేది వెరిఫికేషన్ సర్టిఫికేట్ దేనికి, ఫర్ జాబ్గా రిలేటెడ్గా, లేకపోతే మీకు ఏదైనా బిజినెస్ పరంగా అనేది మీకు మెన్షన్ చేసుకోవాలి.
నెక్స్ట్ డిస్టిక్, మీకు ఏ డిస్టిక్ సంబంధించిన వాళ్ళు ఆ డిస్టిక్ ఎంటర్ చేయండి. మీ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ మీకు ఉందా లేదా, ఉంటే ఎస్ అని పెట్టండి, అయితే నో. మీ ఐడి ప్రూఫ్ ఏమైతే అప్లోడ్ చేస్తున్నారో, మీరు పాన్ అప్లోడ్ చేస్తున్నారు, ఐడి ప్రూఫ్, ఆధార్ అప్లోడ్ చేస్తున్నారో, డ్రైవింగ్ లైసెన్స్ అప్లోడ్ చేస్తున్నారు, ఏది అప్లోడ్ చేస్తున్నారో ఆ నేమ్ రాయండి. మీ అడ్రస్ ప్రూఫ్ ఏమి ఇస్తున్నారు, మీ ఓట్ కార్డ్ ఇస్తున్నారా, ఇంకా ఏదైనా ప్రూఫ్ ఏది పెడుతున్నారో ఆ ఏమి ఇస్తున్నారు అనేది మీరు మెన్షన్ చేయండి. డెలివరీ టైప్ వచ్చేసి ఇక్కడ మాన్యువల్, లోకల్, నాన్ లోకల్ ఉంది. మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలి. డెలివరీ వచ్చేసరికి మాన్యువల్ సెలెక్ట్ చేసుకోవాలండి. ఇక్కడ మీకు అప్లికేషన్ సిగ్నేచర్ ఉంది కదా, మొత్తం డీటెయిల్స్ కంప్లీట్ చేసిన తర్వాత మీ సిగ్నేచర్ చేయాలి. సిగ్నేచర్ చేసి మీ ఈ స్కాన్ చేసి ఇది కూడా ఆ లెటర్తో పాటు ఇది కూడా మీరు అప్లోడ్ చేయాలి. మీ ప్రూఫ్, లెటర్, మీ అప్లికేషన్ ఫామ్ కూడా. ఇక్కడ మీకు మీ నేమ్ ఇవ్వండి. మీ నేమ్ ఇచ్చి మీ ఆధార్ నెంబరు, మీ ఇనీషియల్ సర్నేమ్ ఇవ్వాలి. మీకు జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, ట్రాన్స్జెండర్ ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. ఏజ్ ఎంత ఏజ్ అనేది ఇవ్వాలి. మీ ఆక్యుపేషన్ ఏం చేస్తున్నారు, మీ అడ్రస్ 1, అడ్రస్ 2 సేమ్ అప్లికేషన్ లాగే ఉంటుందండి. మీ స్టేట్, ఏ స్టేట్కి సంబంధించిన వాళ్ళు, డిస్టిక్, మండల్, విలేజ్, సిటీ, పిన్ కోడ్, మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీ మెయిల్ ఐడి కూడా సేమ్ అప్లికేషన్ లాగే ఉంటుంది. నెక్స్ట్ ఇన్ఫార్మేట్ డీటెయిల్స్ మీరు ఏమైతే ఇచ్చారో ఆ నేము, వాళ్ళ సర్నేము, మీకు వాళ్ళు నేమ్ ఇచ్చిన వాళ్ళు మీకు ఏమవుతారు రిలేషన్ అనేది, ఆ రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీకు సర్వీస్ డీటెయిల్స్ ఉన్నాయి కదా, సర్వీస్ డీటెయిల్స్ క్లిక్ చేసేసరికి మీకు సర్వీస్ రిక్వైర్డ్ ఫర్, మీకు అది సర్టిఫికేట్ ఫర్ జాబ్ వెరిఫికేషనా లేదంటే ఎన్ఓసి ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ వెహికలా, మీకు దేనికి సంబంధించినది అని సెలెక్ట్ చేసుకోవాలి. మీకు జాబ్కి, బిజినెస్కి ఏదైనా ఉన్నా సరే మీరు జాబ్ వెరిఫికేషన్ పెట్టుకోవచ్చు, లేదా ఎన్ఓసి కావాల్సి సంబంధించింది అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీకు డిస్టిక్, ఏ డిస్టిక్కి సంబంధించింది సెలెక్ట్ చేసుకోవాలి. మీ పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉందా లేదా, ఉంటే ఎస్ అని పెట్టండి. ఐడి ప్రూఫ్ మీరు ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో, మీ ఐడి ప్రూఫ్ పాస్పోర్ట్ సబ్మిట్ చేస్తున్నారా, డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేస్తున్నారా, మీ అడ్రస్ ప్రూఫ్ ఏం సబ్మిట్ చేస్తున్నారు. నెక్స్ట్ మీ డెలివరీ టైప్ మాన్యువల్ సెలెక్ట్ చేశాక ఇక్కడ మీకు అప్లికేషన్స్ అనేది ఫిలప్ చేయాలి. ఎలా అంటే ఇక్కడ టిక్ మార్క్స్ అన్నీ పెట్టుకొని, ఈ టిక్ మార్క్స్ ఉన్నాయి కూడా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. ఇక్కడ ఏం చూడండి, ఇక్కడ రెడ్ మార్క్ తెచ్చారు కదా, టోటల్ సైజ్ ఆఫ్ ఆల్ అప్లోడ్ డాక్యుమెంట్స్ 3 MB ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్ ఓన్లీ. పీడిఎఫ్లోనే మీరు అప్లోడ్ చేయాలి, జేపీజీ ఫార్మాట్లో అప్లోడ్ చేసుకోకూడదు. మీ సేవ అప్లికేషన్ మనం ఫిల్ చేసాం కదా, ఆ అప్లికేషన్ అప్లోడ్ చేయాలి. మీ అడ్రస్ ప్రూఫ్ ఏదైతే ఇచ్చారో అది అప్లోడ్ చేయాలి. మీ ఐడి ప్రూఫ్, మీ పిటిషన్ అంటే మీరు లెటర్ పెట్టారు కదండి, ఆ లెటర్ అప్లోడ్ చేసి ఇక్కడ షో పేమెంట్ ఉంది కదా, ఈ షో పేమెంట్ అనేది క్లిక్ చేయాలి. కన్ఫర్మ్ పేమెంట్ క్లిక్ చేశాక ఈ విధంగా క్లిక్ చేస్తే ఇక్కడ మీకు క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ, డెబిట్ కార్డ్ ద్వారా కానీ మీ పేమెంట్ అనేది మీరు చేసుకోవచ్చు అండి. నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్, పేటిఎం ఆర్ మొబైల్ వీక్ ద్వారా నేను క్రెడిట్ కార్డ్ ద్వారా నుంచి ఇస్తున్నాను పేమెంట్ అనేది. మీరు మీ ఇష్టం ఏ ద్వారా అయినా పేమెంట్ అనేది ఇవ్వచ్చు. క్రెడిట్ కార్డ్ ద్వారా ఇలా పేమెంట్ అనేది తీసుకుంటుందండి 115 రూపీస్ ఛార్జెస్తో కలిపి. అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ ఛార్జెస్ పడతాయి, డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ ఛార్జెస్ పడతాయి. నేను క్రెడిట్ కార్డ్ పేమెంట్ చేస్తున్నాను కాబట్టి నేను 115 రూపీస్ అనేది మీకు ఛార్జెస్ మొత్తం కలిపి. సబ్మిట్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా లోడ్ అయ్యి మీకు పేమెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత మొత్తం అప్లికేషన్ అనేది రిసిప్ట్ ఇట్లా ఈ విధంగా వస్తుంది. పేమెంట్ రిసిప్ట్ అనేది, ఈ పేమెంట్ రిసిప్ట్ మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చండి, ప్రింట్ ఇచ్చుకుందొచ్చు. ఈ ప్రింట్ తీసుకొని మీరు ఏ పోలీస్ స్టేషన్కి అయితే అప్లై చేశారో మీరు ఆ పోలీస్ స్టేషన్కి వితిన్ 7 డేస్లో మీకు నోడల్ ఆఫీసర్ అనేది అప్రూవ్ చేస్తారు. సో ఈ 7 డేస్ లోపు మీరు ఈ ప్రింట్ కాపీ, మీ ఐడి ప్రూఫ్, మీ ఆధార్ తీసుకొని మీరు ఒకసారి స్టేషన్కి వెళ్ళి ఇలా అప్లై చేశాము అని చెప్పి ఒకసారి మీరు మీట్ అవ్వండి. మీకు వితిన్ 7 డేస్లో ఫాస్ట్గా అయితే అప్రూవ్మెంట్ అయితే అయిపోతుంది. మీ స్టేటస్ కూడా మీరు చెక్ చేసుకో, సర్టిఫికేట్ అనేది ఆన్లైన్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే మీ పోలీస్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ అనేది అప్లై చేసుకోవచ్చండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.